వరంగల్ జిల్లాలో ఓ బ్యాంక్ అధికారులు సొంత బ్యాంకుకే టోకరా వేశారు. ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ వరంగల్ బ్రాంచ్ లో 3 ఖాతాల ద్వారా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 43 లక్షలు నొక్కేశారు అధికారులు. ఆడిట్ బృందం తనిఖీలలో ఈ వ్యవహారమంతా బయటపడింది. దీంతో బ్యాంక్ డిప్యూటీ జీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రాంచ్ మేనేజర్ శివకుమార్తో పాటు 3 గోల్డ్ అప్రైజర్లు, 3 ఖాతాదారులు, మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఏం జరిగింది అంటే అక్కడున్న బ్యాంక్ సిబ్బందే బ్యాంకుకి టోకరా వేసినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లుగా మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ వరంగల్ బ్రాంచ్ సంబంధించిన మేనేజర్ తో పాటు అప్రైజర్స్, అదేవిధంగా 2 కస్టోడియన్స్ వ్యవహరించిన తీరైతే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అకస్మాత్తుగా 2 రోజుల క్రితము హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆడిటర్స్ టీము బంగారం తాకట్టు పెట్టిన బంగారం నిల్వను పరిశీలించగా అందులో నకిలీ బంగారం ఉన్నట్టుగా తెలిసింది. ఆ బంగారం ఎవరిచ్చారో దానిపై పూర్తి స్థాయిలో కూపీ లాగితే బ్రాంచ్ మేనేజర్ శివ హస్తం ఉన్నట్లుగా తెలిసింది. దీంతో 3 సంబంధించినటువంటి అకౌంట్లు మార్చిలోనే 3 అకౌంట్లు ఓపెన్ చేశారు. ఆ అకౌంట్లకు సంబంధించినటువంటి బ్యాంకులో బంగారం డిపాజిట్ చేస్తూనే అసలు బంగారంతో పాటు నకిలీ బంగారాన్ని కూడా డిపాజిట్ చేసి దాదాపు 50 తులాలకు పైగా బంగారాన్ని నకిలీ బంగారం డిపాజిట్ చేసి 43 లక్షల పైగా నగదును ఆ లోన్ రూపంలో ఇచ్చి తిరిగి అటు బ్యాంకు మేనేజర్ తో పాటు బ్యాంక్ అధికారులు కూడా పంచుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నది కూడా వరంగల్ మహేష్ బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్ వద్దే ఉన్నాము. ఇక్కడ ఈ వ్యవహారంతో కూడా బ్యాంకు విషయంపై పూర్తిగా కస్టమర్లకు ఆందోళన వ్యక్తం చేస్తారంటూ కూడా కొంత రహస్యంగా అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఇక ఈ ఘటనలో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అదేవిధంగా చీటింగ్, దాంతో పాటుగా క్రిమినల్ కాన్స్పిరసీ కింద 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ బ్రాంచ్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నటువంటి కొప్పల శివకుమారు, అదేవిధంగా కస్టోడియన్లు రాము, జీవిత్ కుమార్ 3పై, దాంతో పాటుగా అప్రైజర్ గా పనిచేసిన బ్రహ్మచారి, రాజమౌళి, కరుణాకర్ తో పాటు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినటువంటి 3పై మొత్తంగా 9 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బ్రాంచ్ మేనేజర్ తో పాటు కస్టోడియన్లను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడే చేశారా, గతంలో కూడా ఇట్లాంటి నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాపెట్టి డబ్బులు తీసుకునే దానిపై కూడా పూర్తి స్థాయి లోపల ఆడిటింగ్ అయితే కొనసాగుతుంది. దీంతో పూర్తి వివరాలు ఆడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అఫీషియల్ గా బ్యాంక్ అధికారులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అయితే కస్టమర్లంతా తాము ఎంతో నమ్ముకుని బంగారాన్ని బ్యాంకులో దాచిపెడుతుంటే ఓవైపు దొంగల బెడద నుంచి కాపాడాలంటూ బ్యాంకు, కానీ అక్కడ బ్యాంకులో ఉన్నటువంటి ఏకంగా బ్రాంచ్ మేనేజరు, అదేవిధంగా బ్రాంచ్ ఉన్న క్యాషియర్, దాంతో పాటుగా అప్రైజర్లు వీళ్ళంతా కలిసి ఒక కుట్ర చేసి ఒక ముఠాగా ఏర్పడి దొంగ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడుతూ దానిపై నగదు తీసుకోవడం ఈ తాజాగా అయితే వీళ్ళకి వచ్చింది. అయితే గత కొన్నేళ్ల నుంచి దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా మేనేజర్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి గతంలో ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడడానికి దానిపైన పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. బ్యాంకులో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా పై స్థాయి అధికారులు, హైదరాబాద్ సంబంధించిన మెయిన్ బ్రాంచ్ అధికారులు తీసుకెళ్లారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆధ్వర్యం లోపల ఈ తనిఖీలు పూర్తిగా ఆడిటింగ్ అయితే కొనసాగుతుంది. దీంతో ఆ తర్వాత ఇంకా ఎంత స్థాయి లోపల మోసానికి పాల్పడ్డారనే విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే బ్రాంచ్ లో శివకుమార్ తో పాటు గత బ్రాంచ్ లో పనిచేసినటువంటి శివకుమార్ ఆ బ్రాంచ్ లో కూడా ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడడానికి దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. దీనిపై ఓవైపు బ్యాంక్ అధికారులు తనిఖీలు చేస్తుండగా మరోవైపు పోలీసులు కూడా దీనిపై విచారణ అయితే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ వేణు. మహేష్ బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్లు, ఖాతాదారులు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 43 లక్షల వరకు అక్రమంగా లోన్ తీసుకున్నారు. ఈ విషయం ఆడిట్ లో బయటపడింది. దీనికి సంబంధించి మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.